హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో చాలా ఈగర్గా వెయిట్ చేసిన కన్నప్ప టీజర్ అయితే వచ్చేసింది. సో టీజర్ చూసిన తర్వాత నా ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి అది లాస్ట్ లో చెప్తాను. ఈ టీజర్ లో అపార్ట్ ఫ్రమ్ మంచు విష్ణు గారు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఆ విజువల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఫస్ట్ థింగ్ ఈ టీజర్ చూసినప్పుడు ఆ విజువల్స్ ఏదైతే ఉన్నాయో ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఆ గ్రీనిష్ సీనరీస్, ఆ మౌంటైన్స్, అదంతా చాలా చాలా బాగా క్యాప్చర్ చేశారు. అఫ్ కోర్స్ డిఓపి గారు చాలా బాగా క్యాచ్ చేశారు, చూడడానికి బాగుంది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఆయన హిందీలో చాలా సీరియల్స్ తీశారు. అండ్ మరీ ముఖ్యంగా పీరియాడిక్, ఇతిహాసాలు, మైథాలజీ గురించి చాలా సీరియల్స్ తీశారు. అఫ్ కోర్స్ ఇంతకుముందు ఆయన సీరియల్ తీసినంత మాత్రాన ఈ మూవీ కూడా సీరియల్ లాగా ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. ఏమో ఏ పుట్లో ఏ పాముందో ఎవరు తెలుసు. నేనైతే హోప్ఫుల్ గా ఉన్నాను బాగానే తీస్తారని. ఎందుకంటే ఆయన 2013 లో వచ్చిన మహాభారత సిరీస్ లో 5 డైరెక్టర్స్ లో వన్ ఆఫ్ ద డైరెక్టర్. సో ఈయన కూడా డైరెక్షన్ చేశారు, ఐడియా ఉంది ఎలా తీయాలి ఎలా చేయాలి అని చెప్పి. సో ఆ తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది అనేది తర్వాత సంగతి. అండ్ ఇక బీజిఎం గురించి మాట్లాడుకుంటే బీజిఎం కూడా బాగానే ఉంది. సో టీజర్ అయితే నాకు బాగానే అనిపించింది, ఎక్సెప్ట్ కొన్ని షార్ట్స్, అంటే కొన్ని షార్ట్స్ తప్ప మిగతా అంతా బాగానే ఉంది. ఎందుకంటే ఆ విజువల్స్, ఆ క్యాప్చరింగ్, ఆ మ్యూజిక్ అంతా సెట్ అయింది. బట్ కొన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి. అది కొన్ని డిఫాల్ట్సా లేదా మొత్తం డిఫాల్ట్ మీరే చెప్పాలి. ఆ షార్ట్స్ మీకు చెప్తాను, ఆ షార్ట్స్ ఏంటో మీకు క్లియర్ గా చెప్తాను. బట్ దానికంటే ముందు మన మంచు విష్ణు గారు మన హిస్టరీ గురించి చెప్పడానికి చాలా కేర్ తో ఈ మూవీ తీస్తున్నారు. అంటే అట్మోస్ట్ కేర్ తో ఈ మూవీ ఎలాగైనా చాలా బాగా తీయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు, తీశారు. సో ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ట్రైలర్ ఎలా ఉంటుందో తెలియదు, అండ్ అఫ్ కోర్స్ మూవీ ఎలా ఉంటుందో తెలియదు. ఏమో అంత సెట్ అయ్యి మూవీ ఒక బ్లాక్ బస్టర్ అయితే మనం చెప్పలేము. సో నాకైతే మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలనే ఉంది. ఎందుకంటే అంతకుముందు ఈ మూవీని బాపు గారు తీశారు. సో అందులో హీరో కృష్ణరాజు గారు యాక్ట్ చేశారు, అంటే మన ప్రభాస్ గారి పెద్దనాన్న గారు. అండ్ ఆ మూవీ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? సూర్యనారాయణ రాజు గారు. ఆయన ఎవరో కింద కామెంట్ చేయండి. సో ఆ మూవీ 1976 లో వచ్చింది. సో అందులో ఒక సాంగ్ ఉంది, ఎన్నియల్లో అని. అది అప్పట్లో బాగా ఫేమస్. సో అప్పట్లో ఆ సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టారు కృష్ణరాజు గారు. అయితే సేమ్ స్టోరీ తీసుకున్నారు, అంటే కోర్ స్టోరీ అంతా అదే ఉంటుంది. ఏదన్నా ఆల్టర్నేషన్ చేస్తే చేసుండొచ్చు, బట్ కోర్ స్టోరీ అంతా అదే. అంటే భక్త కన్నప్ప శివుని భక్తుని కాకముందు తన పేరు తిన్నడు. సో తను ఆ మహాశివునికి డివోటీ అయిపోయి ఏం సాక్రిఫైస్ చేశాడు అనేది స్టోరీ. సో మీరు కావాలంటే యూట్యూబ్ లో ఉంటుంది, అది చూడొచ్చు. సో దాన్ని 1976 తర్వాత, అంటే 48 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ మూవీని మళ్ళీ తెలుగులోనే చేస్తున్నారు. అఫ్ కోర్స్ 1976 లో వచ్చిన ఈ మూవీ కన్నడ మూవీకి రీమేక్ అనుకుంటా. సో 48 ఇయర్స్ తర్వాత మళ్ళీ తెలుగులో ఈ మూవీని తీస్తున్నారు. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను మూవీ ఎలా ఉంటుందని చెప్పి. అంటే మూవీ హిట్ అవుతుందో నాకైతే తెలియదు. అందులో ఉన్న కంటెంట్ బట్టి, ఆ కంటెంట్ మనకి ఎలా చూపించారని దాన్ని బట్టే ఉంటుంది. సో నేనైతే పాజిటివ్ గా వెయిట్ చేస్తున్నాను హిట్ అవ్వాలని చెప్పి. అప్పట్లో ఆ సినిమా హిట్ అయింది, సో అందుట్లో ఆ ఎమోషన్ చూపించారు. సో ఇక్కడ ఈ మూవీలో ఆ ఎమోషన్ వర్క్ అవుతుందా లేదా, వర్క్ అయ్యేలా చేశారా లేదా అనేది ఈగర్లీ వెయిటింగ్. అండ్ అఫ్ కోర్స్ ఈ మూవీలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. సో అందుట్లో హీరో గారు మంచు విష్ణు గారు కాకుండా మంచు మోహన్ బాబు గారు ఉన్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు, ప్రీతి ముకుందన్ గారు ఉన్నారు, అంటే హీరోయిన్ గారు. అక్షయ్ కుమార్ గారు శివుడు రోల్ చేస్తున్నారు. అండ్ శరత్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ గారు ఇందులో యాక్ట్ చేస్తున్న మెయిన్ తారాగణం. సో వాళ్ళందరే కాకుండా అఫ్ కోర్స్ మన ప్రభాస్ గారు ఉన్నారు. సో టీజర్ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే బాగానే ఉంది, ఎక్సెప్ట్ కొన్ని షార్ట్స్. ఆ కొన్ని షార్ట్స్ ఏంటో మీకు క్లియర్ గా ఈ టీజర్ ఎండ్ లో చెప్తాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ విజువల్స్, ఆ బీజిఎం, మిగతా స్టార్స్ ని వాళ్ళందరినీ బాగానే చూపించారు. అఫ్ కోర్స్ ప్రభాస్ గారిని జస్ట్ ఐస్ మాత్రమే చూపించారు, అది చాలు. సో డెఫినెట్ గా ఆయన ఫుల్ అపిరెన్స్, ఫుల్ పోస్ట్ వచ్చినప్పుడు దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ అదే కాకుండా ఇంకా మిగతా స్టార్స్ ఏ రోల్స్ చేస్తున్నారు అనేది నెక్స్ట్ మంత్ నుండి ప్రతి మండే రిలీజ్ చేస్తారంట. అండ్ అలాగే ఈ మూవీలో 7 గూడాలు ఉంటాయంట. సో అందులోని క్యారెక్టర్స్ ని మనకు పరిచయం చేస్తారని చెప్పి మంచు విష్ణు గారు చెప్తున్నారు. సరే, టీజర్ అయితే బాగానే ఉంది, మరీ బ్యాడ్ కాదు, అలాని గుడ్ అని కాదు, ఓకే. సో టీజర్ కాబట్టి అంతవరకు చెప్పగలం. ఇంకా ట్రైలర్ వచ్చి ఏదన్నా అలాంటి ఏమైనా వస్తే చూడాలి. సో టీజర్ లో కొన్ని షార్ట్స్ నచ్చలేదని చెప్పా కదా. సో అందులో ఈ స్టోరీ వచ్చేసి పురాణాల ప్రకారం మన శ్రీకాళహస్తి దగ్గర ఈ స్టోరీ అంతా నడిచింది అని చెప్తూ ఉంటారు. అయితే శ్రీకాళహస్తి కాబట్టి మన ఆంధ్ర వాళ్ళు చాలా వరకు ఉంటారు, మేబీ తమిళ వాళ్ళు ఉండొచ్చు అప్పట్లో. సో అంటే ఆల్మోస్ట్ ఇండియన్స్ ఉంటారు. బట్ ఇక్కడ ఈ టీజర్ లో ఫారినర్స్ ఏం చేస్తున్నారు భయ్యా, అది నా క్వశ్చన్. నాకైతే అర్థం కాలేదు. చూసే మీకు అర్థమైతే కింద కామెంట్ చేయండి. అంటే వాళ్ళు ఇండియా వచ్చారా లేదా వీళ్ళు షూటింగ్ కోసం ఫారెన్ వెళ్ళారని తెలుసు, బట్ నాకైతే అది క్లియర్ గా డిఫరెన్స్ అనిపించింది. అంటే మన ఆంధ్ర తమిళనాడు ఏరియాలో జరిగిన స్టోరీ కాబట్టి మన వాళ్ళు ఉంటారు కానీ పక్క దేశం వాళ్ళు ఉంటారు కదా. సో అందుట్లో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలా లేదా వీళ్ళు స్టోరీని డిఫరెంట్ గా ఏదైనా చెప్తున్నారా అనేది వెయిట్ చేసి చూడాలి, ఆ ట్రైలర్ వరకు ఆర్ మూవీ వరకు. సో ఇదైతే నాకు అర్థం కాలేదు, మీకు అర్థమైతే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, తెప్పడం అని చెప్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు, ఎందుకు చెప్తున్నారో అలా అసలైతే అర్థం కావట్లేదండి. అండ్ నెక్స్ట్ ఇంకో కళాఖండ ఉంది, అదేంటంటే మన మంచు విష్ణు గారి ఫైట్స్ చాలా వరకు అన్ని బాగానే ఉన్నాయి, బాగానే చేశారు. కానీ ఒక్క చోట మాత్రం ఆయన బాణం తీసుకుని చుయ్యి అని వేసినప్పుడు బాణం వేసే డైరెక్షన్ కాకుండా
కెమెరా వైపు చూస్తున్నట్టుగా అనిపించింది ఈ షాట్ లో. అంటే అక్కడ బాణం వేసి ఇంకో అతను చూస్తున్నారా లేదా కెమెరా ఫేవర్ కోసం చూస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. సో అది కూడా నా డౌట్. అదేమన్నా మీకు అర్థమైతే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ద బిగ్గెస్ట్ షాట్ ఇన్ ది టీజర్, శివయ్య అని అరిసినప్పుడు మనస్ఫూర్తిగా అరవట్లేదేమో అనిపించింది భయ్యా నాకు. అంటే ఇష్టం లేక అరుస్తున్నారా లేదా గట్టిగా అరవలేకపోతున్నారా లేకపోతే ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సో ఎప్పుడైతే అలా అరిచారో నాకైతే ఫన్ గానే అనిపించింది. క్లియర్ గా ఆ ఇంటెన్సిటీ ఆ ఎమోషన్ అయితే నాకైతే అనిపించలేదు. మరి మీకేమైనా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఓవరాల్ గా టీజర్ అయితే ఓకేజ్ గా ఉంది. మరి ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇంకా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ అండ్ మిగతా అన్ని చెప్తా ఉంటారు కదా. అండ్ ఆ తర్వాత ఫైనల్ గా మూవీ చూసిన తర్వాత అసలు ఎలా తీసారు అనేది దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తో నాతో మాట్లాడండి. ఆ కామెంట్ కి రిప్లై ఇస్తూ నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.